దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన 2017 ఉన్నావ్ అత్యాచార కేసులో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు ఇచ్చింది. ఈ కేసులో దోషిగా తేలిన కుల్దీప్ సింగ్ సెంగార్ జీవిత ఖైదును సస్పెండ్ చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్స్ పై స్టే విధించింది. బెయిల్ నిలుపుదల చేసి అతన్ని జైల్లోనే ఉంచాలని స్పష్టం చేసింది. శిక్ష నిలిపివేయడంతో పాటు బెయిల్ మంజూరు చేస్తూ డిసెంబర్ 23న ఢిల్లీ హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ ఉత్తర్వులను సవాల్ చేస్తూ సిబిఐ దాఖలు చేసిన పిటిషన్ను తాజాగా సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలో ముగ్గురు న్యాయమూర్తుల బెంచ్ విచారించింది. ఢిల్లీ హైకోర్టు ఆదేశాలను తక్షణమే నిలుపుదల చేసింది. సిబిఐ పిటిషన్పై సమాధానం ఇవ్వాలంటూ సెంగార్కు నోటీసులు జారీ చేసింది. అలాగే పోక్సో చట్టంలో పబ్లిక్ సర్వెంట్ నిర్వచనంపై కీలక ప్రశ్నలు లేవనెత్తారు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్. ప్రజాప్రతినిధి పబ్లిక్ సర్వెంట్ కాకపోవడంపై ఆందోళన వ్యక్తం చేశారు. మరోవైపు సుప్రీంకోర్టు వద్ద హడావుడి చేస్తున్న యాక్టివిస్టులపైన ధర్మాసనం సీరియస్ అయింది. ఈ కేసును అడ్డం పెట్టుకుని రాజకీయ మైలేజ్ పొందాలని చూడటం సరికాదని పేర్కొంది. ఆ వ్యక్తిని దోషిగా తేల్చింది న్యాయ వ్యవస్థేనని గుర్తు చేసింది. Only on grounds which are not strongest ground, and we had far more stronger grounds which we could have argued, and that could have also become part of this order also, staying this thing. If you say that this is a big victory, I think if we call this a big victory, we will be doing biggest disservice to the victim's family and all the girl children of the country. కుల్దీప్ సింగ్ సెంగార్ శిక్ష నిలుపుదల, బెయిల్ మంజూరు ఆదేశాలపై స్టే విధిస్తూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను బాధిత కుటుంబం స్వాగతించింది. సర్వోన్నత న్యాయస్థానానికి కృతజ్ఞతలు తెలియజేశారు బాధితురాలి తల్లి. తమకు న్యాయ వ్యవస్థపై నమ్మకం ఉందన్నారు. పిటిషన్పై విచారణ నేపథ్యంలో అత్యాచార బాధితురాలు ఆమె తల్లి సుప్రీంకోర్టుకు వచ్చారు. ఈ సమయంలో బాధితురాలు సొమ్మసిల్లి పడిపోవటం ఆందోళన రేపింది. आप लोग का संघर्ष हमने बहुत संघर्ष किया मैम, आप लोग हम सबका संघर्ष करते हैं। न्याय है, न्याय पर भरोसा है, न्याय हमको देगा। हम खुश हैं सुप्रीम कोर्ट पर, धन्यवाद। మనీ లాండరింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటూ లండన్కు పరారైన ఆర్థిక నేరగాడు లలిత్ మోదీ భారత ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పారు. తన వ్యాఖ్యలు తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చే ప్రయత్నం చేశాడు. ఇటీవల విజయ్ మాల్యా బర్త్డే పార్టీలో పాల్గొన్న లలిత్ మోదీ తాము పరారీలో ఉన్న అతిపెద్ద నేరగాళ్లమంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. దీనికి సంబంధించిన వీడియో వైరల్గా మారింది. దేశాన్ని మోసం చేసి పారిపోవటమే కాకుండా విదేశాల్లో భారత్ను బహిరంగంగా అపహాస్యం చేస్తున్నారంటూ వీరిద్దరిపై నెటిజన్లు మండిపడ్డారు. విదేశాలకు పరారైన నేరగాళ్లు చట్టబద్ధంగా స్వదేశానికి తీసుకువచ్చేందుకు చర్యలు కొనసాగుతున్నాయని కేంద్ర విదేశాంగ శాఖ స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే లలిత్ మోదీ స్పందించారు. తాను ఎవరి మనోభావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో ఆ వ్యాఖ్యలు చేయలేదన్నాడు. తనకు భారత ప్రభుత్వం అంటే చాలా గౌరవం ఉందంటూ ఎక్స్లో పోస్ట్ చేశాడు లలిత్ మోదీ.